పాన్ ఇండియా మార్కెట్లో మొదటగా ప్రభాస్ గారికి మొదలైంది. ఇప్పుడు అదే పాన్ ఇండియా మార్కెట్లోకి మరోసారి ఎంటర్ అవబోతున్న యష్‌కి బాలీవుడ్ మాఫియా హేటెడ్ అనేది మొదలవుతుంది. మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను గౌరకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. మనందరికీ తెలిసిన విషయమే. మార్చ్ 19న 2 భారీ సినిమాలు అయితే రాబోతున్నాయి. ఒకటి యష్ నటించిన టాక్సిక్ సిటీ సినిమా, ఇది గ్లోబల్ వైజ్గా రాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దురంధర్ పార్ట్ 1 అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత దురంధర్ పార్ట్ 2ని మార్చ్ 19న అయితే తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించి యష్ మీద ట్రోలింగ్ అనేది మొదలైంది, స్టార్ట్ అయింది. యష్ మీద కూడా స్టార్ట్ అయింది, ప్రభాస్ గారి మీద స్టార్ట్ అయింది. ప్రభాస్ గారి తర్వాత ఇప్పుడు యష్ మీద స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే యష్కు కూడా సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు. నార్త్ ఇండస్ట్రీలో కూడా ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటున్నాడు. కేజీఎఫ్ సిరీస్ తర్వాత తనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు బాలీవుడ్లో, నార్త్ ఇండియాలో. సో ఏంటంటే ఫైనల్గా ఎవరైతే ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటారో ఆటోమేటిక్గా బాలీవుడ్కి సంబంధించిన పిఆర్ టీమ్ అనేది హేట్ రేట్ అనేది చూపించడం అనేది ఇది కామన్. అవి కొత్త ఏం కాదు. సో ఇప్పుడు యష్ మీద కూడా మొదలైంది. ఎందుకు అంటే యష్ ఒక మాట అనడం జరిగింది. ఏమన్నాడంటే, ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఈ క్లాష్ జరగబోతుందో టాక్సిక్ సిటీకి దురంధర్కి, టాక్సిక్ సిటీకి సంబంధించిన డేట్ అనేది రిలీజ్ డేట్ అనేది ఎప్పుడో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. కానీ దురంధర్కి సంబంధించిన రిలీజ్ డేట్ అనేది మనకు డిసెంబర్ 5 సినిమా రిలీజ్ అయిన రోజు ఆ డేట్ అనేది మనకు రావడం జరిగింది. సో ఏంటంటే యష్ ఇక్కడ కొద్దిగా కోపం వచ్చింది. ఎందుకు అంటే గ్లోబల్ వైజ్గా ఒక సినిమాని తీసుకొస్తే ఆ సినిమా డేట్ని నేను ఎప్పుడో అనౌన్స్మెంట్ చేస్తే వీళ్ళు అదే డేట్ రోజు రావడం ఏంటి? కనీసం ఆ డేట్ ముందు వచ్చేటప్పుడు కనీసం ఒకసారి ప్రొడక్షన్ టీం అన్నా కనీసం కాల్ చేసి ఈ టైంకి వస్తున్నామని చెప్పి ఒకసారి మాట్లాడాలి కదా. మాట్లాడకుండా ఎలా సడన్గా అలా డేట్ని రిలీజ్ చేస్తారు అని చెప్పి కొద్దిగా కోపంగా ఉన్నట్టు యష్ అయితే వార్తలు బయటకు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి బాలీవుడ్ మీడియా నుంచి, బాలీవుడ్కి సంబంధించిన కొంతమంది ఉంటారు కదా, నెగిటివ్ పిఆర్ టీం ఉంటుంది కదా, వాళ్ళు ఏమంటున్నారంటే, అలా అనుకుంటే ఏదైతే లవ్ అండ్ వార్ సినిమా ఉందో, లవ్ అండ్ వార్ సినిమా అనేది సంజయ్ లీలా బన్సాలి, అందులో రణబీర్ కపూర్ హీరోగా, ఇంకా రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆలియా భట్ వీళ్ళు నటిస్తున్నారు. సో ఈ సినిమా సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించి మొదటి డేట్ ఎప్పుడు అనౌన్స్మెంట్ చేశారంటే టాక్సిక్ సిటీ కంటే ముందే వీళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. మార్చ్ 20వ తారీఖున 2026న వస్తుందని చెప్పి. సో అలా వస్తుందని తెలిసినప్పుడు మరి నువ్వు టాక్సిక్ సిటీ సినిమాకి సంబంధించిన డేట్ని ఏ విధంగా మార్చ్ 19న రిలీజ్ చేస్తావని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పి ఇక్కడ పిఆర్ టీం అనేది, నెగిటివ్ ట్రోలర్స్ అనేది మాట్లాడుతున్నారు. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, సంజయ్ లీలా బన్సాలి ఏదైతే లవ్ అండ్ వార్ సినిమా ఉందో, ఈ సినిమా ప్రజెంట్ అఫీషియల్ డేట్ ఎప్పుడు అనుకుంటున్నారు తెలుసా? 2027లో లాక్ చేసుకుంటున్నారు డేట్. వాళ్ళు 2026లో వస్తామన్న వాళ్ళు, మార్చ్లో వస్తామన్న వాళ్ళు ఇప్పుడు డేట్ని ఎప్పుడు లాక్ చేసుకుంటున్నారంటే 2027లో లాక్ చేసుకుంటున్నామన్నారు. 2027కి వెళ్ళిపోతుంది ఈ సినిమా. ఎందుకంటే ఇంకా షూటింగ్ డిలే ఉంది, ఇంకా షూటింగ్ కాలేదు. అండ్ ఇంతకన్నా ఆలోచించి యష్ ఒక గ్లోబల్ వైజ్గా ఒక సినిమాని తీసుకొస్తున్నప్పుడు, మరి సంజయ్ లీలా బన్సాలి 20వ తారీఖు వస్తున్నప్పుడు మరి యష్ అతడు వాళ్ళ ప్రొడక్షన్ టీంతో మాట్లాడకుండానే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటాడా? ఎందుకంటే క్లాష్ ఉండకూడదు, సినిమాలు టైంలో వచ్చి అంటే గ్యాప్లో వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవాలి, మంచి కలెక్షన్స్ రావాలి బాక్స్ ఆఫీస్ దగ్గర అని చెప్పి యష్ ఆలోచిస్తున్నాడు. మరి ఇంతకన్నా ఆలోచించే వ్యక్తి సంజయ్ లీలా బన్సాలి టీంకి కనుక్కోకుండానే ఉంటాడా? అండ్ షూటింగ్ నుంచి రణబీర్ కపూర్ మనకు ఎనిమల్ పార్క్ సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నాడు, కానీ ఎక్కడ కూడా లవ్ అండ్ వార్ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. కంప్లీట్ అయిపోయింది, ఇంత జరిగింది, అంత జరిగింది, ఈ సినిమా కోసం నేను కష్టపడుతున్నాను, అది అని ఏమి ఇవ్వట్లేదు. అక్కడ సెట్లో ఉండి సందీప్ రెడ్డి వంక ఎనిమల్ పార్క్ సంబంధించిన అప్డేట్ ఇస్తున్నాడు, కానీ దీనికి సంబంధించిన అప్డేట్ ఇవ్వట్లేదు. అంటే సినిమా షూట్ కాలేదు. అండ్ యష్ ఇంకా రణబీర్ కపూర్ వీళ్ళిద్దరు రామాయణ సినిమాలో పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి రామాయణ పార్ట్ 1 పార్ట్ 2 ఒక సినిమాలో పనిచేస్తున్న వీళ్ళకు తెలీదా వాళ్ళ సినిమాలో ఒకసారి రాకూడదని చెప్పి ఒక సినిమాలో పనిచేస్తున్నప్పుడు? సో యష్ దీని గురించి మాట్లాడకుండా ఉంటాడా? అదంతా ఈ బాలీవుడ్ మీడియాకి అర్థం కాకుండా, తెలియకుండా ఏదేదో ఇష్టానుసారంగా ట్రోల్స్ చేసేస్తుంది యష్ మీద. నువ్వు యష్ చెప్పిన దాంట్లో కూడా తప్పేముంది? ఇప్పుడు మార్చ్ 19న టాక్సిక్ సిటీ ఒకటి వస్తే, కొద్దిగా గ్యాప్ తీసుకొని దురంధర్ వస్తే, దురంధర్ కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటుంది, టాక్సిక్ సిటీ కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటుంది. సో ఏంటంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ అనేది ఇంకా పెరుగుతుంది కదా. ఇలా క్లాష్లో రావడం వల్ల ఏమవుతుందంటే, మొదటి రోజు 200 కోట్లు వసూలు చేయాల్సిన సినిమాలు 150 కోట్లు వసూలు చేస్తాయి. లాంగ్ రన్లో 1500 కోట్లు వసూలు చేయాల్సిన సినిమాలు 1000 కోట్ల వరకు వెళ్ళగలుగుతాయి. సో క్లాష్లో రాకుండా ఇండివిజువల్గా వస్తే బాగుంటుందని చెప్పి మనకు యష్ అభిప్రాయం. అది దురంధర్ పార్ట్ 1 కూడా అంత మంచి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఆ టైంలో సినిమా సోలోగా రిలీజ్ అయింది. 1 వీక్లో అఖండ 2 పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అయినప్పటికీ ఆ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది కాబట్టి సినిమా నిలబడలేకపోయింది. తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా కానీ అన్ని సినిమాలకు మిక్స్డ్ టాకే రావడం వల్ల దురంధర్ అన్ని రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి అద్భుతమైన కలెక్షన్ సొంతం చేసుకోగలిగింది. సో క్లాష్లో వచ్చిన దురంధర్కి అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి, టాక్సిసిటీకి అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి. కాకపోతే వాళ్ళు ఏ రేంజ్ని పెట్టుకుని సినిమాల్ని రిలీజ్ చేయడం జరుగుతుందో ఆ రేంజ్కి రీచ్ కావు. సో ఈ విషయంలోనే యష్ కొద్దిగా సీరియస్గా ఉన్నట్టు. ఏంటంటే ఒక డేట్ అనౌన్స్మెంట్ చేసి, ఎప్పుడో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత వీళ్ళు రీసెంట్గా అనౌన్స్మెంట్ చేసే ముందు కనీసం ఒకసారి ప్రొడక్షన్ టీం అనేది మాకు కాంటాక్ట్ అయితే బాగుండేది కదా,
కనీసం డేట్స్ని అటు ఇటు మార్చే అవకాశం ఉంటుంది, కొంచెం గ్యాప్లో వస్తే బాగుంటుంది అని చెప్పి యష్ అనుకోవడం జరిగింది. కానీ ఫైనల్గా యష్ ఏంటంటే తగ్గేదిలే అంటున్నాడు, ఖచ్చితంగా మార్చ్ 19న నేను వస్తాను అని చెప్పి అంటున్నాడు. ఇంకో విషయం ఏం చెప్పాలంటే, ఏదైతే మన దురంధర్ సినిమా ఉందో, దురంధర్ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇంకా నడుస్తుంది. రీసెంట్గా దానికి సంబంధించి ఒక ఇష్యూ అయింది. ముంబైలో ఈ సినిమాకి సంబంధించి పార్ట్ 2కి సంబంధించి ముంబైలో షూటింగ్ అవుతుందంట. అంటే ఓపెన్ ప్లేస్లో ఎక్కడైతే పబ్లిక్ ఉంటారో అక్కడ షూటింగ్ అవుతుందంట. అయితే ఆ షూటింగ్ సంబంధించిన పర్మిషన్ అనేది ఆదిత్య దత్ తీసుకోలేదంట. సో ఒకసారి 2 సార్లు వార్నింగ్ ఇవ్వడం జరిగిందంట. వార్నింగ్ ఇచ్చి మూడోసారి ఆదిత్య దానికి సంబంధించిన B6 స్టూడియోస్ ఒకటి ఉంటుంది, ఆ స్టూడియోస్ని బ్లాక్ లిస్ట్లో పెడతాం, ఒకసారి బ్లాక్ లిస్ట్లో పెట్టినట్టయితే ఇకపైన మీరు ముంబైలో ఎలాంటి షూటింగ్ కూడా చేయకుండా బ్లాక్ లిస్ట్లో పెడతామని చెప్పి వార్నింగ్ లెటర్ అయితే ఇవ్వడం జరిగిందంట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఉంది. దురంధర్ 2కి అంత అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడానికి కారణం ఏంటి? సాంగ్స్, ఆ విజువల్స్, ఆ స్క్రీన్ ప్లే ఏదైతే ఉందో అది. సో ఇది అంత గబగబా చేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా టైం తీసుకొని అయినా సరే, గ్యాప్ తీసుకొని అయినా సరే నెమ్మదిగా చేయొచ్చు. ఇంత ఫాస్ట్గా తీసుకురావాల్సిన అవసరం లేదు. అంత పడిపోయే పనులు ఏమున్నాయి? కొంచెం మెల్లగా తీసుకొచ్చిన సినిమాకి ఏం పర్లేదు. ఎందుకంటే ఈ ఇయర్ ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలు ఏం లేవు, చాలా తక్కువ ఉన్నాయి ఈ ఇయర్ పాన్ ఇండియా సినిమాలు. సో దురంధర్ లాంటి సినిమా, టాక్సిక్స్ లాంటి సినిమా ఇండివిజువల్గా వస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి, బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ పెరుగుతుంది. ఇప్పుడు దురంధర్ ఇదే టైంలో వస్తుంది, టాక్సిక్కి వస్తుంది, అది వస్తుంది, రెండింటికి పాజిటివ్ టాక్ వచ్చింది అనుకోండి. దురంధర్ ఒక 1500 కోట్ల వరకు అంటే చేరుకోగలదా? డౌటే. అంటే ఈసారి డౌటే అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఎలాంటి సినిమా పోటీగా లేదు కాబట్టి దురంధర్ సినిమా 1400 కోట్ల వరకు వసూలు చేయగలిగింది. కానీ ఈసారి కాంపిటీషన్ ఉంది. యష్ తీసుకొస్తున్నాడు, 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడి ఈ సినిమాని తీసుకొస్తున్నాడు, గ్లోబల్ వైజ్గా తీసుకొస్తున్నాడు. కాబట్టి ఆల్రెడీ దురంధర్కి అరబ్ కంట్రీస్లో ఈ సినిమాని బ్యాన్ చేయడం జరిగింది. సో అలాంటి టైంలో ఏంటంటే కొద్దిగా గ్యాప్లో వస్తే సినిమా కూడా మంచి కలెక్షన్స్ రావడం జరుగుతుంది. లేదు కాదు పోటీగానే వస్తామంటే పర్లేదు, కలెక్షన్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే లాస్ట్ టైం వచ్చిన కలెక్షన్స్ కూడా ఈసారి రీచ్ అవుతుందా లేదా అనేది చిన్నగా డౌట్ అయితే మొదలవుతుంది. సో ఇదే అనమాట బాలీవుడ్ మాఫియా ఎప్పుడు సౌత్ ఇండస్ట్రీకి సంబంధించి ఏదో విధంగా తొక్కాలని చూస్తుంది. అండ్ స్క్రీనింగ్ విషయంలో కూడా కొద్దిగా నార్త్ మార్కెట్లో టాక్సిక్కి తక్కువ ఇచ్చే అవకాశం ఉంది. సో దీని పట్లనే కొద్దిగా అసంతృప్తిగా ఉన్నట్టు యష్ అయితే తెలుస్తుంది. సో చూద్దాం ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో ఈ మేటర్ అనేది చూద్దాం. మరి ఏదైనా సినిమా పోస్ట్పోన్ ఎండింగ్ వరకు పోస్ట్పోన్ చేసుకోగలరా? ఎందుకంటే రీసెంట్గా దురంధర్కి సంబంధించిన టీజర్ ఏదైతే వచ్చిందో, టీజర్ కూడా పార్ట్ 2 నుంచి కాకుండా మొత్తం పార్ట్ 1 నుంచి అటు ఇటు తిప్పుకొట్టినట్టు మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా షూటింగ్ జరుగుతుంది కాబట్టి మరి మార్చ్ 19న వస్తుందా, లేకపోతే డేట్ని తర్వాత తిరిగి పోస్ట్పోన్ అయినా మనం చేసుకుంటారా లేదా అనేది చూడాలి. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి అనేది మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదైనా మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్ట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.